నమస్తే అందరికి, నేను లావణ్య. అయితే ల్యాండ్ క్రూజర్ల కొనుగోళ్లపై విచారణ. కేటీఆర్ సహా మంత్రులు వినియోగిస్తున్న వెహికల్స్ పై ఎంక్వైరీ. రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ కు మంత్రి పొన్నం ఆదేశం. ఇప్పుడు మంత్రులు వాడుతున్నవి నాడు బీఆర్ఎస్ హయాంలో కొన్నవే. అక్రమాలు జరిగినట్లు ఆధారాలు ఉంటే చర్యలు తప్పవు. ల్యాండ్ క్రూజర్ స్మగ్లింగ్ జరిగినట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు చేయడంతో ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కేటీఆర్తో పాటు రాష్ట్ర మంత్రులు వినియోగిస్తున్న ల్యాండ్ క్రూజర్ కొనుగోలు జరిగిన తీరుపై విచారణ జరపాలని రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఆదేశం ఇచ్చారు. ల్యాండ్ క్రూజర్ కార్లు ఇప్పుడు ఏవైతే కేటీఆర్ సహా వేరే మంత్రులందరూ వాడుతున్నారో అవన్నీ వాళ్ళ హయాంలో కొన్నవే. మా ప్రభుత్వం వచ్చినాక మేమేం కొనుగోలు చేయలేదు. దానిపైన విచారణ జరపాలి. ఎలా కొన్నారు ఆ కార్లు, అవన్నీ స్మగ్లింగ్ చేసి తీసుకొచ్చినట్టుగా ఉన్నాయి ఇంపోర్టెడ్ కార్స్ అవన్నీ. అవి ఎట్లా తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి దానిపైన ఎంక్వైరీ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు వాడుతున్నాయి అన్ని కూడా హై ఎండ్ కార్స్. అవి ఎట్లా యూజ్ చేస్తున్నారు ఏంది అని చెప్పేసి అయితే ఆయన అడుగుతున్నారు. నిన్న బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలకి ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పందించారు. దానిపైన విచారణ కమిషన్ కూడా వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. నిజంగానే అక్రమాలు జరిగి తెచ్చినారా కార్లు, ఇప్పుడు వాడుతున్న వాహనాలు నిజంగానే అక్రమాలు చేసి తెచ్చి ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని అయితే చెప్తున్నారు. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు ఏ కార్లు తిరుగుతున్నారు, ఏవి కొన్నారు, ఏం చేసినారు అనేది ఇంపార్టెంట్. చాలా మంది రైతులు ఆడ యూరియా కోసం కొట్లాడుతున్నారు, యూరియా లేదని బాధపడుతున్నారు. వానలు వరదలు పడి రోడ్లు అన్ని ఖరాబ్ అవుతున్నాయి. ఎంతో మంది ఇప్పుడు ఫ్రీ స్కీమ్ పెట్టినాక బస్సుల గురించి కూడా చాలా ఇష్యూస్ అవుతున్నాయి. బస్సులు సరిగా లేవని దానికి మస్తు లోలీలు అవుతున్నాయి. అవన్నీ అవసరం లేదు. రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఎట్లా పోతున్నారు జనాలు, ఎట్లాంటి కష్టాలు పడుతున్నారు అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇవి కార్లు ఎట్లా వచ్చినాయి, వాళ్ళు ఏం చేసిండ్రు, ఎంతసేపు వాళ్ళేం చేసిండ్రు వీళ్ళేం చేసిర్రు, ఆ ప్రభుత్వం ఏం చేసిర్రు అవే కానీ మనం ఏం చేద్దాం, మేము ఏం చేస్తున్నాము. అయిపోయింది. ఇప్పుడు డెవలప్మెంట్ ముందుకు ఎట్లా తీసుకుపోదాం, ప్రజలకు ఏ విధంగా సహాయం చేద్దాము, వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, వాళ్ళకి ఏం కష్టాలు పడుతున్నారు ఏంది అని చెప్పేసి వాటిపైన విచారణ చేయాలి. దానికి తగ్గట్టుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది అయితే అసలు టాపిక్ కాదు. అప్పుడు వాళ్ళేం చేసిరు, ఇప్పుడు వీళ్ళు ఏం చేసిరు, మీరున్నప్పుడు అది చేసిరు, మేమున్నప్పుడు ఇవి చేసినామని ఒకళ్ళనొకళ్ళు ఎత్తి చూపించుకోవడం తప్ప ఇంకా ప్రజలకు ఏమొస్తుంది దీనివల్ల. సరే విచారణ జరిపిస్తారు, తప్పులు బయటపడితే ఎవరికైనా శిక్ష తప్పదు. ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా ఇంపార్టెంటా అని చెప్పి అందరూ ఈ వార్త చూసినాక ప్రజలు అందరూ అనుకుంటున్నారు. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ప్రజలు? ఎన్నో ఇష్యూస్ అవుతున్నాయి బయట, ప్రజలకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టి వాళ్ళు ఏడ ఇల్లులు కొన్నారు, వాళ్ళు ఏడ జాగాలు కొన్నారు, వాళ్ళు ఏ కార్లు కొన్నారు, ఏం చేస్తారు ఏంది అనేది ఈ ముచ్చట ఇప్పుడు ఇంపార్టెంట్ అయ్యింది వాళ్ళకి. ఇది ముఖ్యమైనది. ఇవన్నీ వదిలేయాల. ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు, రోడ్ల సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు, ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇంకా రానే లేవు. అవన్నీ వదిలేసేయాలి. గిది పట్టుకొని కూర్చోవాలి. వాళ్ళేం చేస్తారు, వీళ్ళేం చేస్తారు, ఇవి పట్టుకొని కూర్చోవాలా అని చెప్పి ప్రజలు అడుగుతున్నారట. మరి దానికి ఏం సమాధానం చెప్తారో చూడాలి. విచారణ చేయమని అయితే చెప్తున్నారు. విచారణ అయిపోయినాక ఎట్లాంటి నిజాలు బయటకు వస్తే, ఒకవేళ నిజంగానే స్మగ్లింగ్ చేసి ఉంటే వాళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి.